కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 55వ ఎపిసోడ్ 50వ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని ప్రవచించుకుంటున్నాం. స్వాపన స్వవశో వ్యాపి నైకాత్మ నైక కర్మకృత్ వత్సలో వత్ని రత్నగర్భ ధనేశ్వర. ఓ పరంధామ, స్వయంకు మాత్రమే వశం కాగల నీవు, స్వవశుడవైన నీవు, నీకు ప్రియమైన భక్తులకు స్వప్న రూపంలో దర్శన అనుగ్రహాన్ని కలగజేసే స్వాపనుడవు. అనంత విశ్వమందు సర్వవ్యాప్తమైన వ్యాపి, లోకోద్ధరణకై అనేక ఆత్మలుగా సంతరించుకున్న నైకాత్మవు నీవు. సృష్టి నిర్మాణ హేతుత్తమ కార్యాలను నైక కర్మకృత్వై చేపట్టినావు. సకల జీవరాశులలో ప్రేమతత్వంగా ఇమిడి ఉన్న ఓ వత్సర, నీవు భక్తుల పట్ల అపారమైన వాత్సల్యాన్ని కలిగి ఉన్న భక్త వత్సలుడవై వారిని సదా సంరక్షించే వత్సివి. అనంతమైన సంపదను రత్న మాణిమాణిక్యాల రూపంలో సముద్ర గర్భంలో ఇముడ్చుకున్న ఓ రత్నగర్భ, సకల ధనాలకు ఈశ్వరుడుగా భాసిలే ఓ ధనేశ్వర, నీకు నమస్సుమాంజలి. మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు, ఆ పరంధాముడు స్వవశుడు, తనకు తాను మాత్రమే వశం కాగలవాడు, మరెవరికి వశుడు కాడు. సత్యభామాదేవికి వశుడైనట్లు నటించినవాడు, భక్తులకు మాత్రమే వశుడయ్యేవాడు. మరి ఇంతవరకు ఎవరికి వశుడు కానివాడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు భక్తులకు వశుడయ్యేవాడు అని చెప్పుకున్నాము. భక్తుడిని, తనకు సమర్పణ భావంతో ఉన్నవాడిని తనతో సమానంగా చూసేవాడు తానే అతడు, అతడు తాను. త్వమేవాహం అనే స్థితిలో భక్తులను చూసేటువంటి వత్సలుతుడు. పోతనకు స్వప్నంలో దర్శనమిచ్చినవాడు. ఆ దర్శనమిచ్చి భాగవతాన్ని తెలిగించమని ఆదేశించిన కారుణ్యమూర్తి. ఎందుకు? పోతన కూర్పు భక్తుడు శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామ తారక మంత్రాన్ని అనవరతము జపించేవాడు. అక్షర లక్షలు కోట్లు దాటి ఆ జపం సిద్ధి అయింది ఆ పోతన మాత్యుడికి. అటువంటి పోతన శ్రీరామచంద్రుడు తన తోబుట్టువుగా, తన తండ్రిగా, తన తాతగా, తన సర్వస్వంగా భావించేవాడు. అటువంటి పోతనకు స్వప్న దర్శనం ఇచ్చినప్పుడు దిగ్గున లేచి శ్రీరామచంద్రుని ఆజ్ఞకు ఆనంద భాష్పాలు పొంది తన ఇల్లాలని లేపి విషయాన్ని సాకల్యంగా వివరించినవాడు ఆ పోతనామాత్యుడు. ఆ విధంగా భక్తులకు స్వప్న రూపంలో దర్శన అనుగ్రహాన్ని కలగజేస్తాడు. శుద్ధోధనుడి భార్య మాయాదేవి విష్ణు భక్తురాలు. శ్రీమన్నారాయణుడు తన కడుపున జన్మించాలని మనస వాచ కర్మణ కోరుకున్న మహా ఇల్లాలు. ఆ మాయాదేవి ఒకప్పటి శ్రీరామచంద్రుని భార్య సీతాదేవితో కూడి అడవిలకు శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు ఆ కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తి తల్లి తల్లడిల్లి, ఆ తల్లడిల్లిన తల్లి మరొకసారి శ్రీరామచంద్రమూర్తుడు తన కడుపున జన్మించాలని గాఢంగా కోరుకున్నప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి మరల మాయాదేవికి సిద్ధార్థ గౌతముడే
జన్మించినవాడు. అటువంటి కౌసల్యాదేవి స్వస్వరూపమైనటువంటి మాయాదేవికి స్వప్నంలో ఒకరోజు రాత్రి తెల్లటి ఐరావతం కనపడింది. ఆ ఐరావతం చుట్టూ దేవలోకంలోని దేవతలందరూ కూడి ఉన్నారు. ఆ స్వప్న దర్శనానికి మహారాణి పరమాద్భుతంగా ఆనందం చెంది దిగ్గున లేచి తన భర్తకి శుద్ధోదనుడికి ఈ వృత్తాంతం అంతా చెప్పింది. మరునాడు ఆ శుద్ధోదనుడు జ్యోతిష్కులను రావించి తన దేవేరి యొక్క స్వప్నం గురించి వివరించినప్పుడు ఐరావతం, తెల్లది ఏనుగు అంటే ఐరావతం, అది ఇంద్రుని యొక్క బృహస్పతి యొక్క పట్టపుటేనుగు. ఆ ఐరావతం మహావిష్ణువు స్వరూపం. ఈ ఐరావతం అమృత మథనంలో సముద్రం నుంచి జన్మించి దేవేంద్రుని వాహనమైంది. అటువంటి ఐరావతం విష్ణు స్వరూపం స్వప్నంలో కనిపించడం అంటే మహావిష్ణువు తమ ఇల్లాలి కడుపులో జన్మించబోతున్నాడు అని వారు లెక్కలు వేసి ఇదమిద్దంగా తేల్చి చెప్పారు శుద్ధోదనుడికి. ఆ విధంగా భక్తులకు స్వప్న రూపంలో దర్శన అనుగ్రహాన్ని కలగజేస్తాడు మహావిష్ణువు. అనంత విశ్వంలో విష్ణు సర్వవ్యాపక, వ్యాపి, సర్వమందు వ్యాపించినవాడు మహావిష్ణువు. ఇందుగల్లడందు లేడని సందేహంబు వలదు, ఎందెందు వెతకి చూసిన అందందే గలడు చక్రి దానవాగ్ని వింటే. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఎక్కడున్నాడు నీ నారాయణుడు, నీ శ్రీహరి ఎక్కడ దాగి ఉన్నాడు, వైకుంఠములో లేడే, అక్కడి నుంచి పలాయనం సాగించాడే, నాకు కనపడలేదే, చూపించు ఎక్కడున్నాడు అని అన్నప్పుడు ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని కూడా సర్వవ్యాప్తమై ఉన్నాడు నా స్వామి అని చెప్పాడు ప్రహ్లాదుడు. అటువంటి సర్వవ్యాపి శ్రీమన్నారాయణుడు లోకోద్ధరణకై అనేక ఆత్మలుగా సంతరించుకుని సృష్టి నిర్మాణ హేతుత్తమ కార్యాలను చేపట్టినవాడు మహావిష్ణువు. ఒకప్పుడు బ్రహ్మలోకంలో సృష్టితత్వంలో బ్రహ్మ తన యొక్క తొలి సంతానమైన మానసపుత్రులైన 9 మంది నవబ్రహ్మలు తనతో కలిసి నవబ్రహ్మలు ఆ 9 మందిని కూడా తనతో పాటు అంటే మిగిలిన 8 మందిని రావించి సృష్టి క్రమాన్ని ఏ విధంగా పెంపొందించాలి అని భావించినప్పుడు అతడు ఒక్క క్షణం పాటు శ్రీమన్నారాయణుని తలుచుకున్నాడు. వెంటనే అక్కడ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వారందరినీ సృష్టి చేయమని బోధిస్తున్నటువంటి బ్రహ్మను చూసి ఏ విధంగా సృష్టి చేయాలో, ఆ సృష్టి ఎలా ఉండాలో అని పరిపరి విధాల యోచిస్తున్నట్టు వారికి చెప్పాడు. ఒకరికి మీరు భూములను సృష్టించండి, మీరు ఖగోళాలను సృష్టించండి, మీరు బ్రహ్మాండాలను సృష్టించండి, మీరు విశ్వాలను సృష్టించండి, మీరు ఈ భూమిలో వృక్షాలను సృష్టించండి, మీరు కీటకాలను, మీరు పక్షులను, మీరు జలచరాలను, మీరు జంతువులను సృష్టించండి అని బోధించినప్పుడు పరిణామక్రమ స్థితితో ఈ జీవులన్నీ జన్మించి జీవరాకరుణ 2 కాళ్ళు, 2 చేతులు, తల, నేత్రాలు, నాసిక, నోరు, చెవులు, కంఠం, హృదయం, గుదం, జననాంగం, గుండె, రక్తం, సిరలు, ధమనులు, నరాలు, మజ్జు, ఎముకలు ఇవన్నీ కూడిన ఒక పరమాద్భుతమైన తేజోవంతమైన మాట్లాడగలిగిన, నడవగలిగిన, వినగలిగిన, బోధించగలిగిన అటువంటి ఈ యొక్క నేటి మానవుడికి పూర్వరూపాన్ని అపూర్వంగా సృష్టించి అనేక పూర్ణాత్మలను సృష్టించి ఆ పూర్ణాత్మల ద్వారా అనేక అంశాత్మలను సృష్టించిన వాడు లోకోద్ధరణకై అనేక ఆత్మలుగా
తనను తాను సృష్టించుకున్నటువంటి నైకాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా సృష్టి నిర్మాణ క్రమంలో ఆద్యుడై, అనంతుడై, అజుడై, అయోనిజుడై సృష్టి నిర్మాణ హేతుత్తమ కార్యాలను చేపట్టిన మహామహనీయుడు ఈ మహావిష్ణువు. సకల జీవరాశులలో ప్రేమతత్వంగా ఇమిడి ఉన్నటువంటి వత్సరుడు. తల్లి బిడ్డకు ప్రేమనిస్తుంది, తండ్రి క్రమశిక్షణనిస్తాడు. అయితే మహావిష్ణువు తానే తల్లి అయి తండ్రి జీవరాశులన్నిటికీ ప్రేమను పంచాడు. ప్రేమతత్వాన్ని పంచిన అవతారం ఏదయ్యా అంటే కృష్ణ అవతారం. కృష్ణ అవతారంలో సొంత తల్లి దేవకిని, పెంచిన తల్లి యశోదను, గోపికలను, అష్టభార్యలను, రాధను, 16,200 మంది రాజకుమారులను, మరి గోకులాన్ని, గోవంశాన్ని, ఆబాల గోపాలాన్ని ప్రేమతో, ఆనందంతో, స్నేహంతో మైమరపించినటువంటి ఆ మహావత్సరుడి తను. అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భక్తుల పట్ల అపారమైన వాత్సల్యాన్ని కలిగి ఉన్నటువంటి భక్తవత్సలుడు. వారిని సదా సంరక్షించే వత్సుడితడు. ఇతడు పొందినది, పొందనిది, పొందబోయేది ఏమీ లేదు అని నిర్ధారణగా చెప్పవచ్చు. అన్నీ తానే, అంతా తానే. అటువంటి అపారమైన వాత్సల్యాన్ని కలిగి ఉన్న ఈ భక్త వత్సలుడు కుచేలుడికి తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదించినవాడు. కుబ్జ యొక్క గూనిని తొలగించినవాడు. చాకలివాడికి రాజ్యాన్ని ప్రసాదించినవాడు. గూనివాడి గూని పోగొట్టినవాడు. తన గురువు సాందీపని మహర్షి మరణించిన కుమారుడిని ధర్మదేవత అనుగ్రహంతో తెచ్చి ఇచ్చినవాడు. పాండవులకు అపారమైన వాత్సల్యాన్ని కురిపించినటువంటి భావమరది. ద్రౌపదీదేవి యొక్క గౌరవాన్ని, శీలాన్ని కాపాడినటువంటి భక్తవత్సలుడు. ఇందుగలడందు లేడని సందేహం వలదని కీర్తించినటువంటి ప్రహ్లాదుడిని దుర్మార్గుడైన తండ్రి నుంచి కాపాడి అతడికి తన యొక్క దర్శనాన్ని ప్రసాదించినవాడు, సదా రక్షించినవాడు. అనంతమైన సంపదను రత్న మణిమాణిక్యాల రూపంలో సముద్ర గర్భంలో ఇముడ్చుకున్నటువంటి వాడు. సకల ధనాలకు ఈశ్వరుడుగా భాసిలే ధనేశ్వరుడు ఇతను. మరి అనంతమైన సంపదను రత్న మణిమాణిక్యాల రూపంలో సముద్ర గర్భంలో ఇముడ్చుకున్నవాడు, సకల ధనాలకు ఈశ్వరుడుగా భాసిలవాడు. ఏమి చేస్తాడు ఈ ధనాన్ని? ఎవరికైతే ఎంత సంపద అర్హత ఉందో అంత సంపదను మాత్రమే ప్రసాదించేవాడు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. సువర్ణముఖి నదిలో కాళహస్తీశ్వరాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ సువర్ణముఖి నదిలో మునిగిన వారికి, ఆ ఆలయానికి పనిచేసినటువంటి శిల్పులకు, పనివారికి, శ్రామికులకు ఏ రోజుకు ఆ రోజు వారు పని పూర్తి చేసి ఆ నదీ గర్భంలో మునిగి లేచిన తర్వాత వారికి వారు చేసినటువంటి కృషికి తగినటువంటి సంపద సువర్ణ రూపంలో, అంటే బంగారు రూపంలో లభ్యమయ్యేది. ఎంత పని చేస్తే అంత కూలీ కింద బంగారు సమర్పించేది ఆ నది. అందుకే ఆ నదికి సువర్ణముఖి నది అని పేరు. రత్నమణిమాణిక్యాలను జలంలో ఇముడ్చుకున్నవాడు రత్నగర్భుడు. సకల ధనాలకు ఈశ్వరుడైనవాడు. ఎవరికి ఎంత ఇవ్వవలసి ఉంటే అంతా చెల్లించేవాడు. ఆ వడ్డీ కాసుల వాడు, 7 కొండలవాడు శ్రీమన్నారాయణుడు. భక్తవత్సలుడైన స్వామి సదా తన భక్తులపై ఒక దృష్టి వేసి ఉంచుతాడు. నందకం అనేటువంటి వారి ఖడ్గం భూమిపైకి వెళుతుంది. మనుషుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని
అభిజాత్యాన్ని, అతిశయాన్ని త్రుంచి వేయడానికి ఆ నందకం భూమిపైన అన్నమయ్య రూపంలో జన్మ తీసుకుంటుంది. ఆ అన్నమయ్య యవ్వన కాలంలో పైలా పచ్చిసుగా తన మరదళ్ళతో తిరుగుతూ ప్రేమ వాహినిలో మునిగిపోయి ఉంటే, నాయన నీవు ఇంతకంటే గొప్ప అందాన్ని చూస్తే మరెంత మురిసిపోతావో అని అతడిని మురిపించి మరపించి ఆనందదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని అతనికి చూపించి అతను భక్తి వసుడయ్యేట్లుగా అతడిని మార్చి ఆ మహాభక్తుడిని అనేకమైనటువంటి పరీక్షలకు గురి చేసి అతని నోటి నుండి 32,000 కీర్తనలు బోధింపజేసినవాడు. అన్నమయ్య కీర్తనలన్నీ విష్ణునామ సంకీర్తనలే. వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సంకీర్తన అన్నమయ్యదే. ప్రేమలాలి, రామలాలి, జోలలాలి అని పాడిన జోలపాట అన్నమయ్యదే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనే అద్భుతమైనటువంటి ఆత్మ సందేశాన్ని ఇచ్చినది అన్నమయ్యే. ఆయన శ్రీ వెంకటరమణుని సంకీర్తనలుగా బ్రహ్మజ్ఞానాన్ని తన ప్రతి కీర్తనలో 32,000 కీర్తనలు ఈ ప్రపంచానికి అందించిన మహనీయుడు. అపారమైన భక్త వాత్సల్యంతో శృంగార రసంలో, ప్రేమరసంలో మునిగి పేలుతున్నటువంటి అన్నమయ్యని ఆధ్యాత్మిక ప్రేమరసంలో ముంచి తేల్చినవాడు ఆ వెంకటేశ్వరుడైనటువంటి శ్రేడుకొండలవాడు శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా భక్తవత్సలుడైన స్వామి వారిని సదా సంరక్షిస్తూ అనంతమైన సంపదను రత్నమణిమాణిక్యాల రూపంలో ఇముడ్చుకున్నవాడు. మరి తమ గర్భంలో అని చెప్పుకున్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క హుండీ మనకు గుర్తొస్తుంది. ఆ హుండీలో, ఆ ట్రెజరీలో ఎంత బంగారు ఉందో, ఎన్ని రత్న మాణిక్యాలు ఉన్నాయో, అన్ని అపురూపమైన వజ్ర వైడూర్యాలు ఉన్నాయో ఆ రికార్డ్ చేసి దాచిన ప్రభుత్వం వారికి మాత్రమే తెలుసు, ప్రజలకు కొంత మాత్రమే తెలుసు. అపూర్వమైన అనంతమైనటువంటి సంపద అది. ఈ మధ్యకాలంలో తిరువేంద్రంలో అనంత పద్మనాభస్వామి ఆలయంలో 6 ట్రెజరీలని తీసి లెక్కించారు ప్రభుత్వం వారు. అందులో అనంతమైన సంపద దాగి ఉంది. 7వ కోశాన్ని తెరవడానికి, ఆ నాగబంధం ఉన్నటువంటి ద్వారాన్ని తెరవడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. అందులో అత్యంత విశేషమైన సంపద ఉంది అని ప్రతీతి. అంతెందుకు, ఆ స్వామి అనంత పద్మనాభ స్వామి విగ్రహమే బంగారుది అని చెబుతారు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్నట్లుగా ఆ అనంత గర్భుని సంపద లెక్కించతరమా? ఎటువంటి లెక్కలకు అందని మహాగణకుడు అతను. మహాలెక్కలవాడు, వడ్డీ కాసులవాడు. పద్ధతి ప్రకారం వడ్డీని, అసలును అన్నీ వసూలు చేసేటువంటి, నిలువు దోపిడి తీసుకునేటువంటి ఆ కరుణామయుడు తీసుకున్నది ఎంతో దానికి 10 రెట్లు ఇచ్చేటువంటి మహానుభావుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు ఇవ్వక వదలడు. విష్ణువు సర్వవ్యాపి అని చెప్పుకున్నాం. అనంత విశ్వంలో సర్వవ్యాప్తమైన స్వామి అణువణువులో, అడుగడుగులో, పరమాణువులలో జొచ్చుకుని పోయి అంతా తానేవాడు. ఇందాక చెప్పుకున్నాం, అనేక ఆత్మలుగా సంతరించుకొని సృష్టి నిర్మాణ హేతు తమ కార్యాలని చేపట్టినవాడు. ప్రతి జీవికి ఆహారాన్ని సమర్పించేవాడు. ప్రతి జీవి తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన వారికి సరి అయినటువంటి ఫలితాలని ఆచి తూచి ఇచ్చేటువంటి ఈ మహాసంపన్నుడు ఎవరికి దొరకడు, చిక్కడు, దొరకడు. అటువంటి వాడు
ఆ శ్రీమన్నారాయణుడు ఎలా దొరికిపోతాడు? ఎవరికి దొరికిపోతాడంటే తన యొక్క భక్తులకు దొరికిపోతాడు. పోతనామాత్యుడు భాగవతాన్ని తెనిగించినవాడు, అతడికి దొరికిపోయాడు. రామదాసుకు దొరికిపోయాడు, పురంధరదాసు దొరికిపోయాడు, త్యాగరాజుకు దొరికిపోయాడు, తులసీదాసుకు దొరికిపోయాడు. ఎవరికి అంటే మహాభక్తులకు దొరికిపోయాడు. పాండురంగ స్వామి రూపంలో అనేక మంది భక్తులకు దర్శనమిచ్చినవాడు. వారి ఇళ్లలో ఒక సేవకుడిలాగా ఊడిగము చేసినవాడు. ఎందుకు స్వామి అలా చేయవలసి వచ్చింది? ఎందుకంటే వారు పొందినటువంటి పుణ్యభారం ఎక్కువైనప్పుడు ఆ పుణ్యంతో తననే బానిసనుగా చేసుకోగలిగినటువంటి పుణ్యాన్ని సంపాదించినటువంటి మహానుభావుల ఇళ్లలో కావడి మోసి నది నుండి నీళ్లు తెచ్చినవాడు ఈ మహావిష్ణువు. ఆయన యొక్క కరుణకు, భక్తుల పట్ల ఆయన వాత్సల్యానికి ఎంత 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 ఏ మాత్రం తూకం లేదు. దాన్ని తూచగలవాడు ఆ వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 50వ స్తోత్రానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇక యోగార్థాన్ని చెప్పుకుందాం. యోగార్థం: ఓ పరంధామ, స్వయంకు మాత్రమే అంటే ఆత్మకు వశమయ్యే యోగులు యోగ భూమికల నుండి స్వప్న సందేశాలను అందుకుని జగత్ కళ్యాణానికై ఉత్తమ కార్యాలను చేపడతారు. జీవుల పట్ల వాత్సల్యం గల అట్టి ఆత్మస్వరూపులు షరతులు లేని ప్రేమను పంచుతారు. ప్రేమ, స్నేహం, వాత్సల్యం, కరుణ, దయ వంటి రత్నాల లాంటి గుణాలలో ధనికులైనటువంటి యోగులు అహింసా మార్గానువర్తులై విశ్వశాంతిని ప్రభవింపజేస్తారు. విశ్వప్రేమకు మాత్రమే వశం కాగల అలాంటి పరిపూర్ణ యోగులకు యోగ సుమాంజలి. స్వామి భక్త వాత్సల్యానికి మాత్రమే పాత్రుడు అని చెప్పుకున్నాం. ఆ స్వామి కరుణ పొందిన వారంతా యోగమూర్తులే. ఆ యోగమూర్తులు ఎలా ఉంటారు? వారు స్వయంకు అంటే ఆత్మకు మాత్రమే వశమయ్యే యోగులు. వారు యోగ భూమికల నుండి స్వప్న సందేశాలను అందుకుని జగత్ కళ్యాణానికై ఉత్తమ కార్యాలను చేయబడతారు. ఇందాక చెప్పుకున్నాం పోతనామాత్యుని గురించి. ఈ పోతనామాత్యుడికి స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి సందేశం ఇచ్చాడు. స్వప్న సందేశంలో భాగవతాన్ని తెలిగించమని ఆ సందేశాన్ని అందుకుని ఇల్లాలికి చెప్పి తన గురువును స్మరించుకుని శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసి ఆ పైన భాగవత రచన మొదలుపెట్టాడు. సంస్కృతంలో వేదవ్యాసుడి ప్రోక్తంతో శుకబ్రహ్మ, వేదవ్యాసుడి కుమారుడు శుకబ్రహ్మ పరీక్షిత్తుకు బోధించినటువంటి ఆ భాగవతాన్ని తెనిగించడం మొదలుపెట్టాడు. పోతన తెలుగు తేట తెలుగు, చక్కని తెలుగు, రమ్యమైన తెలుగు. ఆ పద ప్రయోగం, ఆ పద విన్యాసం ఆయనకే చెల్లు. అటువంటి భాగవతాన్ని వారు తెనిగిస్తూ ప్రతిరోజు సాయంకాలం తాను తెనిగించినటువంటి భాగాన్ని ఆ ఊరి రామాలయంలో ప్రవచనంగా అందరికీ వినిపించేవాడు. ఆ నోట ఈ నోట ప్రజా బాహుళ్యానికి ఈ విషయం చేరి రోజు వేలాది మంది ఆ భాగవత కథాసారాన్ని వినడానికి వచ్చేవారట. ఆ విధంగా వాయిస్ మెసేజ్ ఒక నోటి నుండి మరొక నోటికి ఈ విషయం రాకి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న నెల్లూరు రెడ్డి రాజులకు అందింది. ఆ రెడ్డి రాజు, అతని ఆస్థాన కవి శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు పోతనకు స్వయానా భావమరిది. ఆ శ్రీనాథుని యొక్క శృంగార నైషధం అనేటువంటి కావ్యం ఆ యొక్క రెడ్డి రాజుకు అంకితం చేయబడింది. ఆ శ్రీనాథుడికి కాలికి స్వయంగా గండ పండేరాన్ని తొడిగినవాడు ఆ రెడ్డి రాజు. అతడికి భాగవతాన్ని తాను అంకితం పొందాలని, ఆ కృతికర్తగా పేరు తెచ్చుకోవాలని ఇష్టం కలిగింది. అప్పుడు
10 గ్రామాలను అరణంగా ఇస్తాను, భాగవతాన్ని నాకు అంకితం ఇమ్మని సందేశం పంపాడు శ్రీనాథునితో. అప్పుడు ఏమాత్రం ఆలోచించక వెంటనే ఆ పూతనామాత్యుడు ఇది శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే అంకితం, నరులకు అంకితం ఇవ్వడానికి ఏమాత్రం కుదరదు, నారాయణుడికే ఈ భాగవతం అంకితం, ఇది శ్రీరామచంద్రుడిది, శ్రీకృష్ణ పరమాత్ముడని నిర్బంధంగా చెప్పాడు. అప్పుడు మీరైనా మీ తండ్రికి నచ్చ చెప్పండి, మీ యొక్క కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది, మన కోడలికి అంటే పూతనామాచ్యుని కూతురికి చక్కటి వరుడితో వివాహం జరుగుతుంది, మీ కుటుంబం అంతా ధన సమృద్ధితో తులతూగుతుంది అని ఎంతో ప్రలోభపెట్టాడు. 10 గ్రామాలు అర్ణంగా ఇవ్వడానికి రాజు ఒప్పుకొని నాకు సందేశం పంపించాడు. చాలకపోతే ఒక పరగణానే రాజుకు సిఫారసు చేసి ఇప్పించగలరు అని పోతనామాచ్యుని కూతురికి, కొడుకుకు, పోతన భార్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరు? ససేమిరా అన్నారు. ఆ రోజు నువ్వు విశ్రాంతి తీసుకుని ఆలోచించు బావా అని పోతనకు, ఆయన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పాడు ఆ శ్రీనాథుడు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి సరస్వతీదేవి స్వప్నంలో దర్శనమిచ్చింది పోతనామాత్యుడికి. ఆ తల్లి కంటి నుండి నీరు కారుతోంది. ఈ దృశ్యాన్ని స్వప్నంలో చూశాడు. ఆ స్వప్నంలో స్వామి సరస్వతీదేవి వెనక శ్రీమన్నారాయణుడు కనిపించి దీనంగా నిలబడినట్లు అనిపించిందట పోతనామాత్యుడికి. కాటుక కంటి నీరు చనుకట్టుబయింబడా అని భాగవతంలో పద్యం ఆ రోజు పోతనామాత్యుడు దిగ్గున లేచి కూర్చుని రాసిందే. అప్పుడు అన్నాడట, అమ్మా నేను రాముడి వాడిని, రాజువాడిని కాదు, నేను రాముడి వాడును, రాజవాడిని కాను, నేను రామబంటును, రాజుబంటును కాను, ఎట్టి పరిస్థితుల్లో నా ఆత్మను నేను చంపుకుని ఈ యొక్క భాగవతాన్ని ఆ రాజుకు అంకితం ఇవ్వను, నేను ఆత్మకు మాత్రమే వశమయ్యేవాడిని, స్వయంకు మాత్రమే వశమయ్యే యోగులు యోగ భూమికల నుండి స్వప్న సందేశాలను అందుకుని జగత్ కళ్యాణానికై ఉత్తమ కార్యాలను చేపడతారు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే ఆ భాగవతాన్ని అంకితం ఇచ్చాడు పోతనామాత్యుడు. జీవుల పట్ల వాత్సల్యం గల అట్టి ఆత్మస్వరూపులు షరతులు లేని ప్రేమను పంచుతారు. రాజు యొక్క షరతుకు ఏమాత్రం అంగీకరించగా లోక కళ్యాణానికి ఏమాత్రం రాజుకు వెరవక ఆ పోతన తన యొక్క స్వయంకు మాత్రమే వశమై శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడు. ఆ యొక్క భాగవత పద్యాల ద్వారా అనంతమైనటువంటి ప్రేమను ఈ ప్రపంచానికి అందించాడు, ప్రేమ సందేశాలను అందించాడు. ఆ పరమాద్భుతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ పోతనామాత్యుడు ప్రేమ, స్నేహం, వాత్సల్యం, కరుణ, దయ వంటి రత్నాల లాంటి గుణాలలో ధనికులైనటువంటి యోగులు అహింసా మార్గానువర్తులై విశ్వశాంతిని ప్రభవింపజేస్తారు. ఇటువంటి పోతనామాత్యుని వంటి, రామదాసు వంటి, తులసిదాస్ వంటి, పురంధరదాసు వంటి, త్యాగరాజు వంటి యోగులకు, కవులకు, నాద బ్రహ్మలకు ప్రేమ, స్నేహం, వాత్సల్యం, కరుణాదాయ వంటి రత్నాలు ఉంటాయి. వాటిలో వారు ధనికులు. ఆధ్యాత్మిక సంపన్నతలో, ఆత్మ సంపన్నతలో వారు ధనికులు. ధన సంపదలో ధనికులు వాళ్ళు. వారికి అన్నం, పప్పు, కూడు, గుడ్డ దొరుకుతాయి, కనీస వసతులు సమకూరుతాయి. అంతే. విలాసాలు, వినోదాలు వారికి అంటవు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు ఈ సుగుణాలలో ధనుకులైనటువంటి యోగులు. అహింసా మార్గానువర్తులై వారు విశ్వశాంతిని ప్రభవింపజేస్తారు. ఇటువంటి యోగులు తిక్కనామాత్యుడు, అతడు నెల్లూరు రాజుల దగ్గర ఆస్థాన కవిగా ఉండేవాడు, మహామంత్రిగా ఉండేవాడు. అతడు అహింసా మార్గానువర్తి, విశ్వశాంతి కోసం తపించేవాడు, యుద్ధాలని ఆహ్వానించేవాడు కాదు. వీలైనంత వరకు యుద్ధము చేయడానికి అనుమతించక సంధిగా ప్రయత్నించేవాడు, స్నేహానికే ప్రయత్నించేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రక్తపాతాన్ని
చేయడానికి ముందుకు వెళ్ళేవాడు, అహింసా మార్గానువర్తి. అందుకే మహాభారతంలోని 15 పర్వాలను తెనిగించడానికి అవకాశం దొరికింది ఆ తిక్కన సోమయాజికి. మహాభారతంలోని అధిక భాగాన్ని తెనిగించినవాడు, తేట తెలుగును ఈ మానవ జాతికి అందించినవాడు ఆ తిక్కనామాత్యుడు. ఆ మహాభారత కావ్యం ద్వారా ఆంధ్రదేశంలో, దక్షిణాదిలో, ప్రపంచంలోని తెలుగు వారికందరికీ మహాభారతాన్ని అందజేసి ప్రపంచవ్యాప్తంగా శాంతికి కృషి చేసినవాడు తిక్కనామాత్యుడు. మహాభారతాన్ని తెనిగించడం వల్ల శాంతి ఎలా కలుగుతుంది? మహాభారత సారమంతా కూడా శాశ్వత శాంతి. యుద్ధము తర్వాత శాంతి. శాంతి ఎప్పుడు దొరుకుతుంది? యుద్ధము తర్వాత. ఈ మహాభారత గాథను చదివినవారు, విన్నవారు, ఆచరించినవారు, బోధించినవారు తాము హింసకు పూనుకోకుండా అహింసా మార్గంలో శాంతిమయంగా జీవించడానికి, విశ్వశాంతిని ప్రభవింపజేయడానికి ఎంతైనా కృషి చేస్తారు. విశ్వ ప్రేమకు మాత్రమే వశం కాగల అటువంటి పరిపూర్ణ యోగులు లోక కళ్యాణానికి మాత్రమే కృషి చేస్తారు. అలెగ్జాండర్ చక్రవర్తి గ్రీకు దేశం నుంచి ప్రపంచాన్ని క్రమక్రమంగా జయిస్తూ సగం ప్రపంచాన్ని జయించి చివరకు భారతదేశానికి వచ్చాడు. పురుషోత్తముడిని జయించడానికి ప్రయత్నించాడు. కానీ అతని సౌశల్యానికి ముగ్ధుడై అతడికి స్నేహహస్తాన్ని అందించినవాడు. అలా భారతదేశంలో అతడు పర్యటిస్తున్నప్పుడు ఒకానొక చోట ఈ ప్రాంతంలోని విశేషాలు ఏమి అని అడిగాడు. అప్పుడు వారు అన్నారు కదా, ఈ ప్రాంతంలో అరణ్యంలో ఒక నిరాడంబర యోగి ఉన్నాడు. అతని పేరు డయోజనిస్. అతడు శాంతికి దూత, ప్రశాంతతకు సంకేతం, జ్ఞానానికి పెన్నిధి, నిరాడంబరతకు చిహ్నం. ఆ పరిపూర్ణమైన జ్ఞాని ఈ ప్రాంతంలో సుప్రసిద్ధుడు అని చెప్పారు. అప్పుడు అతడిని పిలిపించండి, నేను చూడాలి అన్నాడు ఆ అలెగ్జాండర్. అయితే వారు అన్నారు కదా, అతడు ఎక్కడికి రాడు, ఎవరితో సాంగత్యాన్ని అభిలషించడు. అతడు ఆత్మానందంతో స్వయంలో ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు. స్వయానికి అంటే ఆత్మకు మాత్రమే వశమయ్యే యోగీశ్వరుడు. అతడిని చూడాలంటే తమరే అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఓహో, ఏమి చేద్యం, అతడిని తప్పనిసరిగా చూడవలసిందే అనుకుని ఒకరోజు ఉదయమే బయలుదేరి అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు అలెగ్జాండర్. ఆ డయోజనిస్ ఒక మహాయోగి. అతడు ఒక రాతి తిన్న పైన కూర్చుని ఉన్నాడు. అతడి ఒంటి మీద గోచి మాత్రమే ఉంది. శరీరమంతా రోమాలు పెరిగి ఉన్నాయి. చేతులకి కాళ్ళకి పెద్ద గోళ్ళున్నాయి. జడలు పడినటువంటి తల. ఆ ముఖం పెద్ద ముఖం, విశాలమైన ముఖం, గొప్ప చెవులు, తేజోవంతమైన కనుబొమలు, స్ఫురద్రూపి, ఆజానుభావుడు. ఎంతో ఆకర్షణ, ఎంతో తరంగ శక్తి అతనిలో ప్రస్ఫుటమవుతుంది. చూచిన వెంటనే అతని పట్ల అనంతమైన గౌరవం కలిగేట్లుగా ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగానే అక్కడికి పటాటోపంగా వచ్చి చేరాడు అలెగ్జాండర్. పక్కన ఉన్న ఒక మంత్రి, చక్రవర్తి, ప్రపంచ విజేత అలెగ్జాండర్ వచ్చాడు. లేచి అతడిని సమాదరించు అని డయోజనిస్కి చెప్పాడు. చిరునవ్వు నవ్వాడు ఆ డయోజనిస్. అది నవ్వ సమ్మోహితమైనటువంటి ఒక వల. ఆ చిరునవ్వులో ప్రపంచంలోని శాంతి,
కరుణ, దయ, స్నేహం, వాత్సల్యం, ప్రేమ అన్నీ నిండి ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది ఆ చిరునవ్వు చూసిన వారికి. అతని యొక్క సన్నిధిలో నిలబడిన అలెగ్జాండర్కు దిగ్భ్రమ కలిగింది. దివ్య పరిమళం అతని శరీరం నుండి సోకింది. చూస్తే ఎన్నో రోజులుగా స్నానం కూడా చేసినట్లు లేదు, కానీ ఒక దివ్య పరిమళం, ఒక సుగంధం, ఒక ఫ్రాగ్రెన్స్ అతడి నుంచి అలెగ్జాండర్కు సోకింది. అప్రయత్నంగా తన పట్ల, తన మీద తనకు ఏమాత్రం కమాండ్ లేనట్లుగా 2 చేతులు ఎత్తి నమస్కరించాడట అలెగ్జాండర్ ఆ డయోజెనిస్కి. మరొకసారి వాత్సల్యపూరితమైన, కరుణాపూర్వకమైన, ప్రేమపూరితమైన, దయతో కూడిన, వాత్సల్యంతో కూడినటువంటి చిరునవ్వు నవ్వాడు ఆ డయోజెనిస్. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు అలెగ్జాండర్ని. గ్రీకు దేశం నుండి. ఎందుకు వచ్చావు? ప్రపంచాన్ని జయించే మార్గంలో ఇక్కడికి వచ్చాను. నా వద్దకు ఎందుకు వచ్చావు? మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు, అందుకని వచ్చారు. ఏమని చెప్పారు? చెప్పాడు వారి గురించి ప్రజలు చెప్పిన విషయాలు. అయితే ఏమిటి? మిమ్మల్ని చూడాలనిపించింది. చూశావు కదా, ఇక వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి రాలేదు, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏమి మాట్లాడతాము నువ్వు? ప్రపంచంలో సగాన్ని జయించానని అంటున్నావు. నువ్వు ఈ భూమిపైన పండిన పంటలు కనీసం 1% భుజించగలవా? నువ్వు సంపాదించినటువంటి రాజ్యాలలో ఒకదాన్ని నీ వెంట తీసుకొని పోగలవా? ఈ యొక్క రక్తపాతంలో ఒక్క రక్త బిందువునైనా నీ శరీరం నుంచి రాల్చగలిగావా? ఇన్ని లక్షల మంది ప్రాణాలు తీసుకున్న నువ్వు ఏమాత్రం శాంతిగా ఉన్నావా? ఈ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేదు అలెగ్జాండర్ నుండి. అప్పుడు అడిగాడు, నువ్వెంత శాంతిగా ఉన్నావు? నేను శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, పరమానందంగా ఉన్నాను. నేను రత్నమణి మాణిక్యాలతో మెరిసిపోతూ ఉన్నాను. నీ ఒంటి మీద ఒక గోచి మాత్రమే ఉంది. మరి నీకు ఆనందం ఎక్కడుంది? ఆనందంలో ధనం, ధాన్యం, ఐశ్వర్యం, మణులు, మాణిక్యాలలో లేదురా పిచ్చివాడా. ఆనందం అనేది ఆత్మలో ఉంది. నాది ఆత్మస్థితి, అందుకే నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నువ్వు నా వెంటరా మా దేశానికి. నిన్ను నా యొక్క దేశానికి మంత్రిని చేస్తాను. నీకు 7 అంతస్తుల భవనాన్ని విడిదిగా ఇస్తాను. దాసదాసి జనాన్ని ఇస్తాను. అనంత వైభవ సంపదనిస్తాను. అంతులేని ఆనందాన్ని ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆనందంగానే ఉన్నానే. ఆ ఆనందము ఈ ఆనందము ఒకటేనా? నువ్విచ్చే ఆనందం కంటే 100,000,000 లక్షల రెట్లు గొప్పది నేను పొందుతున్నటువంటి ఆనందం. నీ జీవితకాలంలో క్షణమాత్రం కూడా నువ్వు ఈ ఆనందాన్ని ఏమాత్రం అనుభవించలేవు. అయితే నేను ఇప్పుడు నిన్ను బలవంతంగా ఎత్తుకొని నా గ్రీకు దేశానికి తీసుకుని వెళ్తాను. నీవేమి చేయగలవు అన్నాడు అలెగ్జాండర్. అప్పుడు అన్నాడు ఆ డయోజెనిస్, పిచ్చివాడా, నన్ను ఎత్తుకొని పోవడం కాదు, నువ్వే నీ దేశానికి చేరలేవు. నీ దేశానికి చేరే లోపల మధ్య మార్గంలోనే నీ అశువులు నువ్వు భాస్తావు. నన్ను విసికించక, నా యొక్క క్రోధానికి గురిగాక, నా ముఖంలో చిరునవ్వు చెదరక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఓ మహాపాపి అన్నాడు డయోజెనిస్. ఈ మాటలు విని క్రుద్ధుడై చేసేది ఏమీ లేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. అహింసా మార్గానువర్తులై విశ్వశాంతిని ప్రభవింపజేసేటువంటి డయోజెనిస్ లాంటి యోగులు విశ్వ ప్రేమకు మాత్రమే వశం కాగలరు. ఇలాంటి పరిపూర్ణ యోగులు మనలో ఎంతోమంది ఉన్నారు. వారిని కనుగొనడం అంత సులభం కాదు. యోగులకు జీవుల పట్ల అమిత వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యం ఎలాంటిదంటే ఉడత పైన
శ్రీరామచంద్రమూర్తికి కలిగిన వాత్సల్యం లాంటిది. ఉడతా భక్తిగా తాను తన భార్య గర్భవతిగా ఉన్న ఆమెకు నచ్చజెప్పి ఇల్లు వదిలి వచ్చాడు ఆ ఉడతరాజు. సముద్రంలో మునిగి ఎగిరి ఇసుకలో పడి మరలా లేచి రామ వారధి పైన ఓళ్ళు విదిలించుకొని ఆ ఇసుకను రేణువులను ఆ వారధిపై వేస్తూనే ఉన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 1000 సార్లు, 100 సార్లు. ఇదంతా కూడా దూరం నుంచి ఎవరో గమనిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు ఆ ప్రాంతానికి. తన విల్లును భూమిపై మోపినప్పుడు ఆ భూమిపైన ఏదో విల్లుకు తగిలినట్లు అనిపించి చూస్తే ఇదే ఉడత ఆ విల్లు కింద గిజగిజలాడుతుంది. అయ్యో అని ప్రక్కకు తీసి ఆ ఉడతను చేతిలోకి తీసి నిమిరాడట శ్రీరామచంద్రమూర్తి. నాయనా, నీ పైన నా విల్లు పడింది, నేను గమనించుకోలేదు, క్షమించు తండ్రి, కొంచెమైనా శబ్దం చేయలేకపోయావా అని అడిగాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు జీవుల పట్ల వాత్సల్యం కల ఆ శ్రీరామచంద్రమూర్తిని చూస్తూ ఆ ఉడతరాజు అంది కదా, నాకు బాధ కలిగితే రామా అని నిన్ను గుర్తు చేసుకోవడం నాకు అలవాటు ప్రభు. మరి ఆ బాధ నీ వల్ల కలిగితే ఎవరికి చెప్పుకోను తండ్రి అందిత ఆ ఉడత. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ ఉడతను ప్రేమతో వాత్సల్యంతో నిమిరాడట. ఆ ఉడత పైన చారలు పడ్డాయి. ఇప్పటికీ ప్రతి ఉడత పైన రామచారలు ఉంటాయి. జీవుల పట్ల వాత్సల్యం కల ఆత్మస్వరూపులు షరతులు లేని ప్రేమను పంచుతారు. అప్పటి నుంచి ఎవరైనా సరే స్వల్ప భక్తిని కూడా భగవంతుని పట్ల చూపినట్లయితే ఆ నిస్వార్థ భక్తికి ఉడతా భక్తి అని పేరు. మనకు ఎన్నో అద్భుతమైన సామెతలు ఉన్నాయి. పెద్దలు చెప్పిన సామెతలు, పెద్దవాళ్ళ మాట చద్ది మూట అంటారు. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 50వ శ్లోకానికి యోగార్థాన్ని చెప్పుకున్నాం. నమస్తే.